ఎవరది? ఎవరది? అమ్మా నాగేశ్వరి, నాగేశ్వరి, ఎవరది? అమ్మా నాగేశ్వరి, ఎవరా నువ్వు? నాగేశ్వరి, ఏమైందమ్మా? నాగేశ్వరి, ఏమైందమ్మా? నాన్న చంపేశారమ్మా. నాన్న చంపడం ఏమిటి? ఏదైనా కలగన్నావా? ఇరుగో ఇరుగో మీ నాన్న. ఏమైంది నాగేశ్వరి? లేదు, కళ. లేదమ్మా, కల్లో ఎవరు కనిపించారు అసలు? అది ఏదో పీడకలు వచ్చినట్టుంది. పడుకో నాగేశ్వరి, పడుకో. అమ్మా, నాగేశ్ రాజుకి తెలిసింది. ఎక్కడ? ఇప్పుడు నాగేశ్వరి ఎక్కడుంది? అప్పుడెప్పుడో నాగేశ్వరి కనిపించకుండా పోయినప్పుడు దేవకి పేపర్ ప్రకటన ఇచ్చింది. ఇందులో దేవకి ఫోన్ నెంబర్ ఉంది.
ఈ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటాను. ఆ, This number is temporarily out of service. మీరు డయల్ చేసిన నెంబరు ప్రస్తుతం పనిచేయటం లేదు. ఛ! ఫోన్ పనిచేయడం లేదు. ఫోన్ పనిచేయకపోతేనే నాగేశ్వరి ఫోటో దొరికింది కదా. నాగేశ్వరి కూడా తప్పకుండా దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుంది. కాఫీ ఎలా ఉంది? బాగుందా? రాత్రి అనవసరంగా మీ నాన్న నేను కత్తితో పొడిచి చంపబోయానని కలగన్నావు. నువ్వు విషయం తెలుసుకో, నేను కత్తులు తుపాకులు ఇలాంటివేమీ యూజ్ చేయను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. బ్లడ్ బయటకు రాకుండానే చంపుతాను. ఊరేసి కానీ విషుచ్చి కానీ చంపుతాను. అందుకే ఇప్పుడు నువ్వు తాగే కాఫీలో విషం కలిపాను. నాగేశ్వరి ఏమైందమ్మా? నాగేశ్వరి ఏమైందమ్మా? అమ్మా, కాఫీలో విషం అమ్మా, కాఫీలో విషం. కాఫీలో విషమా? ఎవరు చెప్పారు? సిద్ధార్థ, సిద్ధార్థ్ దగ్గర ఉంటే అక్కడ చూపిస్తావేంటమ్మా? పిచ్చి బాగానే ముదిరినట్టుంది. మైత్రి ఆంటీ, మీరు నాగేశ్వరిని తన గదిలోకి తీసుకెళ్ళండి. రామ్మా, రా నాగేశ్వరి రా. ఎందుకమ్మా ఇలా ఏదేదో ఊహించుకుని భయపడుతుందో అర్థం కావడం లేదు. దాని మొహం చూస్తుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వేం బాధపడకు బావా. నిద్ర మాత్రలిచ్చి నిద్ర పొమ్మంటే ఇలాంటి పిచ్చి కలలు కనకుండా చక్కగా నిద్రపోతుంది. ఏ విషయం ఏంటా పిచ్చి సలహా? నిద్ర మాత్రం మింగడం అనేది మనకు మనమే డిసైడ్ చేసుకుంటావా? అంకుల్, నాగేశ్వర్ని ఒక మంచి సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత అసలు నాగేశ్వరి ఎందుకు భయపడుతుంది, ఆ భయాన్ని పోగొట్టడం ఎలా అనేది తెలుస్తుంది. మంచిది బాబు, దయచేసి ఆ పని వెంటనే చెయ్యి. నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? చెబుతాను. ఇక్కడ నాగేశ్వరి ఎవరండి? మేమేనండి. రండి. పద. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం లేదు, జస్ట్ ఒకసారి కన్సల్టింగ్ అంతే. అంటే నేను పిచ్చిదాన్ననేగా మీ ఉద్దేశం? అది కాదు నాగేశ్వరి, నువ్వు అనవసరంగా దేని గురించో భయపడుతున్నావు కదా, ఒకసారి డాక్టర్కి చెప్తే నీ భయం పోగొడతారని. ట్రీట్మెంట్ తీసుకునేంత భయం నాకేం లేదు. పదండి వెళ్దాం. నాగేశ్వరి ప్లీజ్, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఇలా అనుక్షణం భయపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. 10 నిమిషాలు డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు చాలు. నో, నేను రాను. ప్లీజ్ నేను సార్, అవతల పేషెంట్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. మేడం రండి. పద. హలో, ఏంటమ్మా నీ పేరేంటి? నాగేశ్వరి. అలాగా, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నాకేంటి? నాకే ప్రాబ్లం లేదు. డాక్టర్, తను అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడుతుంది. మిస్టర్ సిద్ధార్థ. సిద్ధార్థ, మీరు 10 మినిట్స్ బయట వెయిట్ చేయండి. నాగేశ్వరి, మీరిప్పుడు డీప్ స్లీప్లోకి వెళుతున్నారు.
మీకిప్పుడు ప్రశాంతంగా ఉంది కదూ? ఉంది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తారు కదూ? చెబుతాను. మీకు పెళ్ళై ఎన్నాళ్ళైంది? 2 రోజులు. అలాగా మీరెందుకు ఎక్కువగా భయపడి నిద్రలోంచి లేచి అరుస్తున్నారు? నన్ను చంపేస్తున్నారన్న భయంతో. చంపేస్తున్నారా? మిమ్మల్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? సిద్ధార్థ. సిద్ధార్థ అంటే మీ భర్త? అవును. ఏమిటమ్మా మీరనేది? మీ భర్త మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? నేను సంపాదించే స్వర్ణ విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి నన్ను చంపాలని చూస్తున్నారు. స్వర్ణ విగ్రహం ఏంటమ్మా? సర్పవనంలో నాగేశ్వరీదేవి విగ్రహం నదిలో ఉంది. ఆ విగ్రహాన్ని బయటకు తీస్తే స్వంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇంకా ఈ కాలంలో దేవుళ్ళు విగ్రహాలేంటమ్మా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మీరు దేవుడు లేడన్నారంటే చంపేస్తాను. మిమ్మల్నే కాదు, దైవ కార్యానికి అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తాను. ఓకే, కూల్ కూల్. చెప్పండి డాక్టర్. ప్రాబ్లం చాలా చిన్నదే, కానీ ఆమె మైండ్లో చాలా సీరియస్గా నాటుకుపోయింది. అర్థం కావడం లేదు డాక్టర్. ఆమెను మీరు చంపడానికి ప్రయత్నిస్తున్నారని భయపడుతోంది. నేను చంపడానికి? అవును, ఆమెదో స్వర్ణ విగ్రహాన్ని సంపాదిస్తే దాన్ని మీరు సొంతం చేసుకోవడానికి తను చంపేస్తారని ఏదో పిచ్చి భ్రమలో ఉంది. ఆమె కండిషన్ ఏంటి డాక్టర్? ఏమీ లేదు. మీకు ఈ విషయం తెలిసిన సంగతి ఆమె దగ్గర ప్రస్తావించకండి. ఎందుకంటే ఇలాంటి మెంటల్ కండిషన్లో ఉన్నవాళ్ళు ఎదుటి వ్యక్తి ఎక్కడ చంపుతాడోనన్న భయంతో వీళ్ళే ఆ వ్యక్తిని చంపేయడానికి కూడా వెనకాటరు. అంటే తను నన్ను చంపడానికి? చాచా, అంత సీరియస్ కాదు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడండి. ఆమెకు ఆ కోలుకుంటుంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఆగు నాగేశ్వరి, నేనేం తప్పు చేశాను? దేని గురించి మీరు మాట్లాడేది? నన్ను ఎందుకు ఒక శత్రువుని చూసినట్టు కాదు, ఓ పురుగుని చూసినట్టు చూస్తున్నావు? అలాంటిదేం లేదే. అబద్ధం చెప్పకు. మీరలా అనుకుంటే నన్నేం చేయమంటారు? నా గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు నాకు చెప్పకపోయినా సైక్రాటిస్ట్ చెప్పాడు. ఏమని? నేను మీకు ఈ విషయం తెలిసిన సంగతి ఆమె దగ్గర ప్రస్తావించకండి. చూడు నాగేశ్వరి, నువ్వు నా గురించి అనుకుంటున్నది తప్పు. నేను దైవకార్యం నెరవేర్చే మనిషిని. నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ దుర్మార్గుడిగా మాత్రం చూడొద్దు. ఏ మనిషి అయినా పరాయి వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు, కానీ తాను అభిమానించే మనిషి అవమానించినా అనుమానించినా తట్టుకోలేడు. నువ్వంటే నాకు అభిమానం ఉంది. నన్ను నువ్వు అనుమానించి అవమానించుకో. నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పు, దానికి పరిష్కారం చెప్పగలనేమో ఆలోచిస్తాను. అంతేకాని నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని ఎవరి వల్ల ప్రమాదం వస్తుందని భయపడకు. అవును, ఇప్పుడు నా మనసులో భయం తప్ప మరేం లేదు. గతంలో మా అమ్మ నాన్న నన్ను ఒక్క మాట అనేవారు కాదు. నా చెల్లెలు నేనంటే ఎంతో అభిమానంగా ఉండేది. కానీ ఇప్పుడు మా అమ్మ నాన్న తిడుతున్నారు, నన్ను ద్వేషిస్తున్నారు. అన్నింటికంటే బాధాకరమైన విషయం, మైత్రి నా మీద కక్ష కట్టింది. నేను మంచివారనుకుంటున్న ప్రతి ఒక్కరూ మారిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా ఎలా ఉంటాను? నాగేశ్వరి, నువ్వు నిజాన్ని చూసి భయపడితే పర్వాలేదు, నీడని చూసి భయపడుతున్నా. నీ మనసులో ఉన్నది ఒట్టి భయమేనని తెలుసుకుంటే అది అందరికీ మంచిది. నేను నీ శత్రువుని కాదు, దయచేసి నన్ను అర్థం చేసుకో. భోజనం చేయండి. వద్దు. మీరు ఇలా నిద్రాహారం మానేసినంత మాత్రాన తిరిగిన దాన్ని మార్చలేరు, జరగబోయేదాన్ని ఆపలేరు. భోజనం చేయండి. ఎందుకని భోంచేయాలి? ఆకలి కడుపుతో శరీరాన్ని హింసించుకోవడం పాపం. అయితే నేను ఆ పాపాన్ని మూటగట్టుకోవటానికి సిద్ధమే. మీరు ఎందుకని భోజనం చేయటం లేదు? ఆ దైవం మీద కోపంతో. అయితే ఆ పాపం మీది కాదు, దైవానిది. మీరు దైవానికే పాపం అంట కడతారా? నేను నా పాపాన్ని దైవానికే వంటగట్టడం లేదు. అలాగైతే భోజనం చేయండి. చెయ్యను. ఇంత మొండి పట్టుదల మంచిది కాదు. ఇంకా సర్పవనాన్ని ఇలాగే శ్మశానంలా వదిలేయటం ఆ దైవానికి మంచిది కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు నా మాట వినేలా లేరు. కానీ అంతా తల్లే చూసుకుంటుంది. రాని ఆ తల్లిని చూద్దాం. మొత్తం చెప్పానా? సన్యాసి, నా మీద కోపంతో భోజనం మానేస్తావా? అయినా అంత కాని పని నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి తల్లి? దాదాపు సంవత్సరం కాలంగా నాగేశ్వరి విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంది, సర్పవనాన్ని ఉద్ధరిస్తుంది అనుకున్నాను. చివరికి నాగేశ్వరి నదికి వచ్చి విగ్రహాన్ని బయటకు తీసేటప్పుడు మళ్ళీ ఆటంకం పోయింది. నా ఆశ అడియాశ అయిపోయింది. ఇక ఈ సర్పవనానికి మోక్షం లేదు. అవతల నాగేశ్వరికి పెళ్లి కూడా జరిగిపోయింది. ఇక నాగేశ్వరి సర్పవనానికి వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేస్తుందనే నమ్మకం నాకు లేదు. సన్యాసి, దైవ కార్యానికి ఆమె వివాహానికి ఎటువంటి సంబంధమూ లేదు. మనిషి జీవితంలోనూ జాతకంలోనూ ఎన్ని మార్పులైనా ఉండొచ్చు, కానీ దైవ నిర్ణయంలో ఎటువంటి మార్పులు ఉండవు. నాగేశ్వరి కథ మరో అద్భుతమైన మలుపు ముందుంది. అదేంటనేది నేను ఇప్పుడే చెప్పను, కానీ అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం నీకుంటే భోంచేయి. కూర్చో. నిజంగా నా అదృష్టం అండి. అదృష్టం నీది కాదు శారద, నాది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక
ఇది కావాలి అని నువ్వు ఏనాడు నన్ను కోరలేదు. ఏ విషయంలోనూ నన్ను బాధ పెట్టలేదు. తెలుసో తెలియకో నేనే నిన్ను బాధ పెట్టుంటాను. ఏమండి, మీ వల్ల నాకు బాధ ఏంటండి? ఈనాటి ముఖ్యాంశాలు. నాగేశ్వరి, రా నాగేశ్వరి. నాగేశ్వరి, ఏమైంది? టీవీలో నాగేశ్వరి విగ్రహం కనిపించి నన్ను పిలిచింది. టీవీలో విగ్రహం కనిపించడం ఏమిటి, అది పిలవడం ఏమిటి నాగేశ్వరి? ఆయన టీవీ ఆఫ్ చేసి ఉంది చూడు. లేదు, నేను ఇందాక టీవీ ఆఫ్ చేసి తిరిగి వస్తుంటే టీవీ మళ్ళీ ఆన్ అయింది. అందులో నాగేశ్వరి విగ్రహం కనిపించి నన్ను పిలిచింది. చూడు నాగేశ్వరి, నువ్వు విగ్రహ ప్రతిష్ఠ చేయలేకపోయావు కదా, అదే ఆలోచనలో ఉండుంటావు. అందువల్ల టీవీలో విగ్రహం కనిపించి నిన్ను పిలిచినట్టు భ్రమపడి ఉంటావు. లేదు, నేను చూశాను. నాగేశ్వరి, వెళ్ళి నిద్రపో, అంతా అదే సర్దుకుంటుంది. వెళ్ళు. నాగేశ్వరి, మళ్ళీ ఏమైంది? అద్దంలో ఏం లేదు. ఏంటి, మళ్ళీ ఏమైనా అద్దంలో విగ్రహం కనిపించిందా? చూడు నాగేశ్వరి, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడుతున్నావు. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో, ఏ భయాలు ఉండవు. అమ్మా, ఏంటి నాగేశ్వరి? నేను నీతో ఒక విషయం చెప్తాను, వింటావా? చెప్పమ్మా, వింటాను. విన్న తరువాత నన్ను పిచ్చిదాన్ననవుగా? ఏంటి నాగేశ్వరి, ఎందుకలా అంటాను? చెప్పమ్మా. రాత్రి నేను టీవీ చూస్తుంటే టీవీలో నాకు పాము కనిపించింది. పామా? అంటే నాగేశ్వరీదేవి విగ్రహం కనిపించింది. సర్పవనంలో ఉన్న నాగేశ్వరీదేవి విగ్రహమా? సర్పవనంలో ఉన్న విగ్రహం కాదు, అలాంటి విగ్రహం శ్రీనివాసపురం ఆలయంలో ఉంది. ఆ విగ్రహం కూడా ఓసారి నన్ను రా నాగేశ్వరి అని పిలిచింది. అదంతా నీ భ్రమమ్మా. కాదమ్మా, నేను టీవీ ఆఫ్ చేసిన తర్వాత అది ఆన్ అయి అందులో విగ్రహం కనిపించింది. అప్పుడు సిద్ధార్థ వచ్చి ఏం లేదని చెప్పి వెళ్ళి నిద్రపోమన్నారు. ఆ తరువాత గదిలోని అద్దంలో పాము కనిపించింది. అందులో ఓ పాప ముఖం కూడా కనిపించింది. ఆ భయంతో నాకు రాత్రంతా నిద్ర పట్టలేదమ్మా. పిచ్చి పిల్ల, మరి నిద్ర పట్టనంత భయం కలిగినప్పుడు నన్ను పిలిచి అప్పుడే చెప్పుండొచ్చు కదా. నువ్వు ధైర్యంగా ఉండు. మరీ భయం అనిపిస్తే నా గదిలోకి వచ్చి నాతో నిద్రపో. అలాగేనమ్మా. సరే, వెళ్ళి మీ నాన్నగారిని సిద్ధార్థని పిలు, టిఫిన్ చేస్తారు.
దేవకి నాగేశ్వరిదే విధంగా పాము కనిపించిందని కానీ విగ్రహం కనిపించిందని కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పిందా? చెప్పింది. సరిగ్గా ఎప్పుడనేది చెప్పగలవా? గత సంవత్సరం తన పుట్టినరోజు రాత్రి నీళ్ల తొట్టెలో పాము కనిపించిందని చెప్పింది. తను పుట్టిన తేదీ ఏంటి? సెప్టెంబర్ 2. ఈ రోజు డేట్ ఏంటో తెలుసా? సెప్టెంబర్ 2. అరే, ఈరోజు నాగేశ్వరి పుట్టినరోజు. అవును, నేను కూడా మర్చిపోయాను. అన్నట్టు వైదేహి, ఈ పాము కనిపించడానికి నాగేశ్వరి పుట్టినరోజుకి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. నాగేశ్వరికి పాము కనిపించిన తర్వాతేగా సర్పవనం వెళ్ళాలని చెప్పింది. అవును. మరప్పుడు సర్పవనం వెళ్ళాలని చెప్పినట్టు ఇప్పుడు మరేదైనా కొత్త విషయం చెప్పిందా? కొత్త విషయమా? అలాంటిదేమీ చెప్పలేదు. అయితే నాగేశ్వరికి పాము కనిపించడంలో మరో కొత్త మర్మం ఏదో దాగి ఉంది. ఏముంటుంది? మళ్ళీ నాగేశ్వరిని సర్పవనం వెళ్ళమని సందేశం అయి ఉంటుంది. కాదు దేవకి, మరేదో అయ్యుంటుంది. అదేంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవడం? దాన్ని నేను నా మాంత్రిక శక్తి ద్వారా తెలుసుకోవటం అసాధ్యం. నువ్వే నాగేశ్వర్తో మాట్లాడి తెలుసుకోవాలి. అందుకు ఏదైనా మార్గం ఆలోచించు. అదా